గోదావరి తీరంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్ యూత్ రెడ్డి క్రాస్ వాలంటీర్లు ఒకే రోజున 3 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఆర్ఎన్బిఎస్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్, తదుపరి ఓటర్లకు అవగాహన ర్యాలీ, ఆ తర్వాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపించడం వంటి కార్యక్రమాల్లో ఆదిత్య వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ గోలి రామారావు, సుధాకర్ పట్నాయక్, చందనరాజు, అరిగెల మూర్తి, ఇంజనీర్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఏ వినూత్న, రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జేవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, ఎం అరుణ్ కుమార్, కె మహేశ్వరి పాల్గొన్నారు. దారి పొడుగున జనావళి ఆదిత్య యొక్క సేవలు నిరుపమానమైనవని అభినందించారు. అలాగే ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ సభ్యులందరూ కూడా మా వాలంటీర్స్తో కలిసి మా నాగేశ్వరరావు గారు, రమాదేవి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ ఒకటే విన్నపం, ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటును అమ్ముకోవద్దు. అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఇదే చెబుతుంది. అందరికీ మరోసారి అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ. సో ఇలాంటి అంబేద్కర్ జయంతి లాంటి మనకు రోజు కూడా మనకి తోడవడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మరొకసారి అందరూ కూడా ఆయన చేసిన కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆయన ఎన్నో పోరాటాలు చేస్తే కానీ మనకి ఈరోజు మనం ఈ పరిస్థితిలో లేము. సో ఈ ప్రజాస్వామ్యాన్ని మనం అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అందరం కూడా మంచిగా ఓటు వేసి మంచి లీడర్ని ఎన్నుకుని మంచి ప్రజాస్వామ్యాన్ని కూడా తీసుకురావాలి. అండ్ డెమోక్రసీ అన్నట్టే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నట్టు మనం ప్రజలు మన నాయకుడిని మనమే ఎంచుకోవాలని చెప్పి కోరు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి ఈ రైతు బజార్ వరకు ర్యాలీ నిర్వహించి ఈ రోజున మన ముఖ్య అతిథి అయినటువంటి వినూత్న మేడం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, అలాగే మా గాడ్ ఫాదర్ డైరెక్టర్ సార్ ఆదిత్య గంగిరెడ్డి గారు అందరి సమక్షంలో ఇలా ఈ అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ప్రజాస్వామ్య పునర్నిర్మాణానికి సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ని చిత్తుగా ఓడించాలి. వంగా గీత అక్కడ అభివృద్ధి చేయలేదు, లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి. ఇప్పుడు దొంగల్ని దోచుకున్న వాళ్ళకి రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు. 3,000కి 30,000కి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా? ఎలక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోకండి, ఈసారి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. థ్యాంక్. స్థానిక మల్లికార్జున నగర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో వివక్ష లేని సమాజాన్ని స్థాపించడానికి అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరన్నారు. ఈ కార్యక్రమంలో బోరా రమేష్, నక్కా సత్యనారాయణ, బి అమృతారావు, టీవీ రమేష్, ఎస్ చందు, టి ఠాగూర్, ఎం శ్రీనుబాబు, బిఎల్ రత్నకుమార్, బి రామారావు, డి చిరంజీవి, మూర్తి, పి బాబీ పాల్గొన్నారు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ విస్మరిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మరి మన ఈ రాజ్యాంగేతర శక్తులకి, అదేవిధంగా రాజ్యాంగం తీసేస్తుందన్న రాజకీయ పార్టీలకి వ్యతిరేకంగా ఓట్లేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి సిమెంట్రీపేట బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి రాజమండ్రి టౌన్ కమిటీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ నాయకుడు వైరాల అప్పారావు ఇచ్చేశారు. వైరాల అప్పారావు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, దళితుల అభ్యుదయానికి, అణగారిన కులాలకు ఒక మార్గదర్శిగా ఎనలేని కృషి చేశారన్నారు. ప్రపంచంలో ఎవరూ చదవనని డిగ్రీలు పూర్తి చేశారన్నారు. ఈరోజు ఆయన జయంతి మేము అందరం జరుపుకోవడం ఎంతో గర్వకారణమని, మాకు ధన్యత అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తోలేటి రాంప్రసాద్, డాన్ సూరి, రాచర్ల సుధాకర్, వైరాల రమేష్, మోర్తా శామ్యూల్, యజ్జల శ్రీను, కోడి రవితేజ తదితరులు పాల్గొన్నారు.